వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్ అండ్ ఈ వీడియోలో షార్ట్ టు మీడియం టర్మ్‌లో బెస్ట్ రిటర్న్స్ ఇవ్వగల స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్‌గా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్‌లో ఉన్న స్టాక్ ఇది. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ 4600 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ రీసెంట్‌గా స్టాక్‌లో ఒక స్ట్రాంగ్ కరెక్షన్ అయితే చూసాం. 7350 లెవెల్స్ నుంచి స్టాక్ 4000 వరకు ఫాల్ అయింది. అండ్ 4000 అనేది ఒక స్ట్రాంగ్ స్టాప్ లాస్ తీసుకుంటే కనుక అబోవ్ 4000 స్టాక్ సస్టైన్ అవ్వగలిగి ఫర్దర్‌గా ర్యాలీ వస్తే కనుక డెఫినెట్‌గా హైయర్ ప్రైస్ అయితే చూడొచ్చు. అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో వెరీ కన్సిస్టెంట్‌గా ర్యాలీ ఇచ్చిన స్టాకే. చాలా స్ట్రాంగ్ బుల్ రన్‌లో ఉన్న స్టాక్ ఇది. అండ్ ఫర్దర్‌గా ఆహ్, కంపెనీ ప్రస్తుతానికి మార్కెట్ క్యాప్ 14,279 crore ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ 10 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రమోటరే ఈ కంపెనీలో 75% వాటా కలిగి ఉన్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్‌కి 11.77% వాటా ఉంటే ఎఫ్ఐఎస్‌కి 3.78% వాటా అయితే ఉంది. అండ్ ఓవరాల్‌గా ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో అక్యుములేట్ చేసుకోవడానికి కూడా ఒక బెస్ట్ ప్లేస్‌లో కనబడుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్ ఇక్కడ నుంచి ర్యాలీ వస్తే కనుక 6000-6500 వరకైతే స్టాక్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ డెఫినెట్‌గా ఈ స్టాక్ అయితే వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్‌గా కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. సో రీసెంట్‌గా సెప్టెంబర్ క్వార్టర్‌లో కంపెనీ యొక్క క్వార్టర్లీ రెవెన్యూస్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నెట్ ప్రాఫిట్‌లో కొద్దిగా ఫాల్ అయితే చూసాము. అండ్ అందుకని మనకి స్టాక్‌లో కూడా ఒక సడన్ ఫాల్ అయితే కనిపించింది. బట్ ఓవరాల్‌గా లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో అక్యుములేట్ చేసుకోవడానికైతే ఒక బెస్ట్ బై జోన్‌లోనే ఉందని నేను అనుకుంటున్నాను. సో ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. సెప్టెంబర్ క్వార్టర్‌లో రెవెన్యూలో ఒక ఫాల్ చూడొచ్చు. అండ్ ఫర్దర్‌గా నెట్ ప్రాఫిట్‌లో కూడా కొద్దిగా ఫాల్ అయితే చూడొచ్చు. బట్ ఓవరాల్‌గా యాన్యువల్లీ చూస్తే కనుక లెట్ అస్ లుక్ ఇంటూ యాన్యువల్ రెవెన్యూస్‌లో అయితే వెరీ స్ట్రాంగ్ సర్జ్ అయితే ఉంది. సో వెరీ కన్సిస్టెంట్, వెరీ స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కంపెనీ నుంచి అయితే చూడొచ్చు. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ నెట్ ప్రాఫిట్స్ తీసుకున్నా కూడా వెరీ స్ట్రాంగ్ నెట్ ప్రాఫిట్స్ అయితే కంపెనీ నుంచి చూడొచ్చు. అండ్ వెరీ స్ట్రాంగ్ గ్రోత్ 2023లో 3 టైమ్స్ ఎక్కువగా ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్‌తో పోల్స్తే ఫైనాన్షియల్ రిజల్ట్స్‌ని అయితే అనౌన్స్ చేసింది కంపెనీ. అండ్ ఓవరాల్‌గా కంపెనీ విత్ వెరీ స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చిన స్టాకే. బుక్ వాల్యూ చూడండి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 40% ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆల్మోస్ట్ 55% ఉంది. అండ్ వెరీ కన్సిస్టెంట్ ఫర్ ద లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్. అండ్ ఇక్కడ అక్యుములేట్ చేసుకుంటే కనుక బెటర్‌గా బెస్ట్ రిటర్న్స్ అయితే రావచ్చు. సో ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ ఒకటి డెఫినెట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ ఇంకొకటి ఓరియంట్ ఎలక్ట్రిక్. ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ కూడా రీసెంట్‌గా చాలా మటుకు స్టాక్‌లో ఒక కరెక్షన్ అయితే జరిగింది. 400 నుంచి స్టాక్ ఆల్మోస్ట్ 200 వరకు కరెక్షన్ అయితే జరిగింది. అబౌట్ 200 నేను అనుకుంటున్నాను స్టాక్‌లో ఒక బుల్ రన్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్ ఫాల్ అయిన తర్వాత మనకి 200 దగ్గరగా ఒక సపోర్ట్ అయితే కనబడుతుంది. 5 ఇయర్ రిటర్న్స్ ఇవి. అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ ర్యాలీ చూడండి. ఆల్ టైమ్ హై 410 నుంచి స్టాక్‌లో ఒక సిగ్నిఫికెంట్ కరెక్షన్ చూసాము. అబౌవ్ 200 స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ ఫర్దర్‌గా స్టాక్‌లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే చూడొచ్చు. ఈరోజు కూడా స్టాక్ అయితే 8% పెరిగింది స్టాక్. ఇవి ఫైనాన్షియల్స్. క్వార్టర్లీ రిజల్ట్స్ లాస్ట్ సెప్టెంబర్‌తో పోల్చుకుంటే బెటర్ క్వార్టర్లీ రిజల్ట్సే కంపెనీ పోస్ట్ చేసింది. అరౌండ్ 20 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. లెట్ అస్ సీ ద యాన్యువల్ రిజల్ట్స్. టోటల్ రెవెన్యూ అయితే వెరీ స్టేబుల్ అండ్ వెరీ స్టడీగా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతానికైతే 2555 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ లెట్ అస్ లుక్ ఇంటూ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 75.8 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ రెవెన్యూస్ 2555 crore రెవెన్యూస్ పోస్ట్ చేసింది. లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద స్టాక్ అయితే ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ రెవెన్యూ గ్రోత్ అయితే చూస్తున్నాం కదా. అండ్ ఫైనాన్షియల్ రేషియోస్ చూస్తే కనుక బుక్ వాల్యూ ఆల్మోస్ట్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్గా పెరుగుతూ వస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ రీసెంట్గా స్టాక్ ఫాల్ అయింది. ఆర్ఓఈ కూడా కొద్దిగా కరెక్షన్ అయితే చూసాము. బట్ ఓవరాల్గా స్టాక్ మళ్ళీ పికప్ అయితే కనుక అండ్ ఆర్ఓఈ అండ్ ఆర్ఓసి 2 ఏరియాస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది.
కరెక్షన్ తర్వాత ఈ స్టాక్ కూడా వెరీ కన్సిస్టెంట్ అప్ మూవ్ రావచ్చు. 200 అబోవ్ స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక. సో కీప్ మానిటరింగ్ ఓరియంట్ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్. అండ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్ తర్వాత ఇంకొక స్టాక్ సో చాలా మట్టుకు కరెక్షన్ తర్వాత అట్రాక్టివ్ కనబడుతుంది టీటీకే ప్రెస్టేజ్. సో టీటీకే ప్రెస్టేజ్ స్టాక్ ఆల్మోస్ట్ 1260 రూపీస్ నుంచి స్టాక్లో ఒక ఫాల్ అయితే వచ్చింది 650 వరకు. అండ్ 650 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే రావచ్చు. సో లాంగర్ టర్మ్లో స్టాక్లో చాలా మటుకు బులిష్ ర్యాలీ అయితే ఉంది. సో నేను అనుకుంటున్నాను స్టాక్లో ఈ 650 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా వెరీ స్ట్రాంగ్ ర్యాలీ అయితే రావచ్చు. సో వెరీ కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ చార్ట్లో. సో దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్ ఇది. అండ్ సో దిస్ ఈజ్ 5 ఇయర్ చార్ట్ ఇది. సో 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్లో కొద్దిగా కరెక్షన్ అయితే కనబడుతుంది. సో ఓవరాల్గా స్టాక్ అయితే ఒక బెటర్ అక్యుములేషన్ జోన్లోనే ఉంది. అండ్ హోప్ఫుల్లీ టీటీకే ప్రెస్టేజ్ ఇక్కడ నుంచి ఒక బెస్ట్ ర్యాలీ అయితే రాగలదు. అండ్ ఫర్దర్గా కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. సో ఈరోజు ఆల్మోస్ట్ 2% వరకు గెయిన్ అయింది స్టాక్. అండ్ సెప్టెంబర్ క్వార్టర్లో రెవెన్యూ 750 crore వచ్చింది దగ్గరగా. నెట్ ప్రాఫిట్స్ 60 crore పోస్ట్ చేసింది. సో అంతకుముందు క్వార్టర్తో పోల్చుకుంటే బెటర్ రెవెన్యూ అండ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్ అయితే ఉంది. బట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్తో పోల్చుకుంటే కొద్దిగా ప్రాఫిట్స్ అయితే తగ్గాయి. బట్ యాన్యువల్ రిజల్ట్స్ చూస్తే కనుక నేను అనుకున్నాను వెరీ స్టేబుల్ రెవెన్యూ గ్రోత్ కంపెనీలో అయితే చూడవచ్చు లాస్ట్ లైక్ 10 years నుంచి కూడా. అండ్ ఫర్దర్గా కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ ఒకసారి చూద్దాము. సో లెట్ us లుక్ ఇంటూ కంపెనీ నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ అనేది చాలా కన్సిస్టెంట్గా కనబడుతుంది ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద. సో పాసిబుల్లీ మీకు 1 ఇయర్లో కొద్దిగా ప్రాఫిట్స్ పెరిగాయి, నెక్స్ట్ ఇయర్లో ప్రాఫిట్స్ తగ్గాయి. బట్ 3 year, 5 year, 7 year యావరేజ్ తీసుకుంటే కనుక అరౌండ్ 250 to 300 crore మధ్యలో కంపెనీ నెట్ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలుగుతుంది. సో మనకి ప్రైస్లో కూడా ఒక ఫ్లక్చువేషన్ అయితే కనబడుతుంది కదా. సో హోప్ఫుల్లీ స్టాక్లో 1 or 2 quarters బెస్ట్ రిజల్ట్స్ వస్తే కనుక డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో టీటీకే ప్రెస్టేజ్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ టీటీకే ప్రెస్టేజ్ ఫైనాన్షియల్ రేషియోస్ చూద్దాము. సో బుక్ వాల్యూ అనేది 139 రూపీస్గా ఉంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్టేబుల్గా బుక్ వాల్యూ అయితే బుక్ వాల్యూ అనేది 140 రూపీస్గా ఉంది. సో లాస్ట్ 2 years నుంచి బుక్ వాల్యూ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ నియర్ 14% అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా నియర్ 14% to 15% మధ్యలో ఉంది. సో లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో ప్రాఫిటబిలిటీ రేషియోస్ అయితే చాలా స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్గా కనబడుతున్నాయి. అండ్ ఇదొకటి డెఫినెట్గా కరెక్షన్ తర్వాత వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకొక స్టాక్ ఆల్కార్గో లాజిస్టిక్స్. సో ఆల్కార్గో లాజిస్టిక్స్ నేను అనుకుంటున్నాను ఒక స్ట్రాంగ్ బులిష్ ర్యాలీలో ఉంది. సో దిస్ ఈజ్ 1 year చార్ట్ ఇది. అండ్ పాసిబుల్లీ స్టాక్ చాలా మటుకు సైడ్ వేస్లో అయితే కనబడుతుంది కదా. సో బట్ లెట్ us లుక్ ఇంటూ 5 year చార్ట్ ఇది. సో పాసిబుల్లీ స్టాక్లో ప్రస్తుతానికైతే 287 దగ్గరగా ఉంది. సో నేను అనుకుంటున్నాను 250 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో నవంబర్లోనే రీసెంట్గా 386 నుంచి స్టాక్లో ఒక వెరీ స్ట్రాంగ్ కరెక్షన్ అయితే వచ్చింది. సో ఇట్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. సో ఆల్కార్గో లాజిస్టిక్స్ కూడా కరెక్షన్ తర్వాత చాలా మట్టుకు బెస్ట్ బై జోన్లోనే కనబడుతుంది. సో ఇక్కడ నుంచి స్టాక్లో ఒక అక్యుములేషన్ అయితే రావచ్చు. సో ఇదొకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఆల్కార్గో లాజిస్టిక్స్ ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. సో సెప్టెంబర్ క్వార్టర్లీ రెవెన్యూస్ అనేవి 3,330 crore వచ్చాయి. అండ్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి స్టేబుల్ రెవెన్యూస్ అయితే కంపెనీ పోస్ట్ చేస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ అరౌండ్ 21.8 crore వచ్చింది. సో నెట్ ప్రాఫిట్ చాలా మటుకు తగ్గింది క్వార్టర్లీ బేసిస్ మీద. సో అందుకని మీకు స్టాక్ ప్రైస్లో కూడా కరెక్షన్ అయితే వచ్చింది. బట్ ఫర్దర్గా స్టాక్లో మళ్ళీ ఫ్యూ క్వార్టర్స్ ప్రాఫిట్ పోస్ట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా ర్యాలీ అయితే రావచ్చు. అండ్ ఇది రెవెన్యూ లాంగ్ టర్మ్ బేసిస్ మీద రెవెన్యూ గ్రోత్ చూడండి వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్ అయితే కనబడుతుంది. 2022లో హైయెస్ట్ 20,114 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే 2023లో 18 crore నెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ మేబీ ఈ ఇయర్ కొద్దిగా నెట్ ప్రాఫిట్ తగ్గొచ్చు. బట్ స్టాక్ ఆల్రెడీ రీజనబుల్గా కరెక్షన్ అయితే జరిగింది. సో ఆల్కార్గో లాజిస్టిక్స్ నౌ ఒక బెస్ట్ అక్యుములేషన్ జోన్లో ఉంది. ఇది నెట్ ప్రాఫిట్ 630 crore వచ్చింది. అండ్ మార్చ్ 2022లో 925 crore నెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ప్రాఫిట్స్ కూడా తగ్గాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కూడా ప్రాఫిట్స్ అయితే కొద్దిగా తగ్గొచ్చు. బట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రాఫిట్స్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ లెట్ us లుక్ ఇంటూ
బుక్ వాల్యూ అనేది 126.7గా ఉంది అండ్ వెరీ కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో బుక్ వాల్యూ స్టాక్ది. రిటర్న్ ఆన్ ఈక్విటీ వెరీ స్టేబుల్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వెరీ స్టేబుల్ అబౌట్ 20%. సో ఇండికేట్స్ ఫర్దర్గా స్టాక్లో ఒక ర్యాలీ అయితే రావచ్చు. అండ్ అల్కార్గో లాజిస్టిక్స్ కూడా డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ అల్కార్గో లాజిస్టిక్స్లో ఎఫ్ఐఎస్ వాటా అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, 10.87%. సో వేరాజ్ మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ 2% వరకు వాటాను హోల్డ్ చేస్తున్నారు. సో ఇదొకటి స్టాక్ని డ్రైవ్ చేయగలదని నేను అనుకుంటున్నాను. అండ్ అల్కార్గో లాజిస్టిక్స్ తర్వాత ఇంకొక స్టాక్ దేవ్యాని ఇంటర్నేషనల్. సో దేవ్యాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రస్తుతానికైతే స్టాక్ 193 రూపీస్ దగ్గరగా ఉంది. దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్ ఇది. అండ్ పాసిబుల్లీ నేను అనుకుంటున్నాను 170 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్గా ప్రీవియస్ హై అయితే ఉందో 220 అండ్ అంత ప్రీవియస్ హై 230 ఇవి క్రాస్ చేయగలిగితే కనుక డెఫినెట్గా హయ్యర్ లెవెల్స్ అయితే చూడొచ్చు. సో దేవ్యాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. సో స్టాక్ లిస్ట్ అయినప్పటి నుంచి కూడా సైడ్ వే ప్యాటర్న్లో అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే స్టాక్ ఒకవేళ ప్రీవియస్ హైని క్రాస్ చేయగలిగితే కనుక డెఫినెట్గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. అండ్ దేవ్యాని ఇంటర్నేషనల్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాకే. లెటర్స్ లుక్ ఇంటూ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. ఈరోజు కూడా స్టాక్ ఆల్మోస్ట్ 6% పెరిగింది. అండ్ ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. రెవెన్యూ 826 crore వచ్చింది. ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే బెటర్ రెవెన్యూసే. నెట్ ప్రాఫిట్ 33 crore వచ్చింది ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకుంటే. సో నెట్ ప్రాఫిట్ చాలా మటుకు ఇంప్రూవ్ అయింది. అండ్ దేవ్యాని ఇంటర్నేషనల్లో ఎఫ్ఐఎస్కి 13.34% వాటా అండ్ మ్యూచువల్ ఫండ్స్ 5.59% వాటాను హోల్డ్ చేస్తున్నారు. సో ఫర్దర్గా కంపెనీ యొక్క యాన్యువల్ రిజల్ట్స్ చూద్దాము. అండ్ టోటల్ రెవెన్యూ అనేది లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వెరీ స్టేబుల్గా పెరుగుతూ వస్తుంది, ఎక్సెప్ట్ 2020లో తప్పిస్తే. అండ్ ఫర్దర్గా నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక లాస్ మేకింగ్ నుంచి ప్రాఫిటబిలిటీ వైపు కంపెనీ అయితే వచ్చింది. అండ్ ఈపీఎస్లో కూడా ఒక కన్సిస్టెంట్ గ్రోత్ అయితే చూడొచ్చు. హోప్ఫుల్లీ కంపెనీ ఇదే ప్రాఫిటబిలిటీ మెయింటైన్ చేయగలిగితే కనుక స్టాక్ ప్రైస్లో కూడా ఒక మొమెంటం అయితే రావచ్చు. సో దేవ్యాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒకటి ఇక్కడ నుంచి అట్రాక్టివ్ కనబడుతుంది. బుక్ వాల్యూ వెరీ స్టేబుల్గా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. రిటర్న్ రేషియోస్ ఆర్ వెరీ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్. ROE 27% ఉంది. మార్చ్ 2023కి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అరౌండ్ 17% ఉంది. వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. సో దేవ్యాని ఇంటర్నేషనల్ కూడా కీప్ ఆన్ రాడార్. సో ఈ స్టాక్లో మొమెంటం వచ్చినా కూడా బెటర్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి 5 స్టాక్ ఐడియాస్. అండ్ పాసిబుల్లీ కరెక్షన్ తర్వాత స్టాక్స్లో 20 to 40% షార్ట్ టు మీడియం టర్మ్లో ర్యాలీ అయితే రావచ్చు. బట్ కీప్ స్టిక్ టు స్టాప్ లాస్, ఎందుకంటే మేజర్ మార్కెట్స్ కరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఒకవేళ షార్ట్ టర్మ్లో మార్కెట్స్ కొద్దిగా కన్సాలిడేట్ అయితే ఈ స్టాక్స్లో ఫర్దర్గా కొద్దిగా స్లైడ్ వచ్చినా కూడా బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఒక బెస్ట్ బయింగ్ బై ప్లేస్లోనే ఉన్నాయి స్టాక్స్. అండ్ ఫర్దర్గా కన్సాలిడేట్ అయినా కూడా 1 or 2 ప్రైస్ పాయింట్స్ దగ్గరగా అక్యుములేట్ చేసుకోవడానికి అయితే ఒక బెస్ట్ ప్లేస్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ 5 బెస్ట్ అండ్ ఇవి 5 బెస్ట్ స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్